ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. తద్దినాలు పెట్టేటువంటి సమయంలో స్త్రీలు పూజలు చేయవచ్చా అని అడుగుతున్నారు. ఒక ఇంట్లో పితృదేవతలకు సంబంధించినంత వరకు కూడాను సంవత్సరీకాలు కానివ్వండి, తద్దినాలు కానివ్వండి, మొదలైనవి ఆచరించేటప్పుడు గృహ యజమాని దగ్గర నుంచి ఇంటి ఇల్లాల వరకు ఆ రోజు పూజలు చేయటం నిషిద్ధం. దీపారాధన అనేటువంటిది 12 గంటల తర్వాత ఆ తద్దినం పెట్టించడానికి వచ్చినటువంటి బ్రాహ్మణులు వచ్చినప్పుడు వాళ్ళు దీపారాధన చేయండి అన్నప్పుడు మాత్రమే ఇంటి ఇల్లాలు ఏకవత్తితో దీపారాధన చేస్తుంది. అలా చేసిన తరువాత అగ్నిహోత్రంతో దానికి సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాలన్నీ కూడా ఆ యొక్క బ్రహ్మ నిర్వహిస్తాడు. అలా తద్దినం చేసేటువంటి సమయంలో పెద్ద కుమారుడు ఆచరించేటువంటి విధి విధానం పితృదేవతలకు సంతృప్తికరమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదింపజేస్తుంది. వాళ్ళే సాక్షాత్తు ఇంటికి అతిథులుగా తద్దినానికి సంబంధించిన వచ్చినటువంటి బ్రాహ్మణులను ఒకరిని దక్షిణం వైపు, మరొకరిని పరమాత్మ స్వరూపంగా భావిస్తూ తూర్పు వైపు కూర్చోబెట్టి వివిధ మంత్రోచ్చరణలతో దక్షిణం వైపు ఉన్నటువంటి వారికి నువ్వులతో తర్పణాదులు, వారి వారి పేర్లు, చనిపోయిన వారి పేర్లు తలుచుకుంటూ అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించి షడ్రసోపితమైనటువంటి భోజనాన్ని ఆ యొక్క బ్రాహ్మణోత్తములకు తినిపించి పితృదేవతలే సాక్షిభూతంగా వచ్చి నిలిచారు అని భావన చేస్తూ ఒక పరిపూర్ణవంతమైనటువంటి విశ్వాసంతో పిండాలను కూడాను అన్నపు ముద్దలు పిండాలుగా చేసి దానికి సంబంధించిన మంత్రోచ్చరణ చేస్తూ వాటిని పరిశుభ్రమైనటువంటి వస్త్రంలో, మడి వస్త్రంలో చక్కగా అమర్చి పెద్ద తనయుడు ఆచరించేటువంటి ఈ తద్దిన కార్యక్రమానికి ఉన్నటువంటి ఆ పిండ ప్రదానాల్ని ఇంటిల్లిపాది కూడాను చూసి నమస్కారం చేసుకున్నట్లయితే పితృలోకంలో ఉన్నటువంటి ఆ మరణించినటువంటి మహా అద్భుతవంతమైనటువంటి ప్రభావంతో ఉన్నటువంటి పితృదేవతలు ఈ వంశంలో ఉన్నటువంటి ఈ పుత్రుడి యొక్క పుత్రుణ్ణి, వాళ్ళకి పుట్టినటువంటి పుత్రుల్ని, మనవాళ్ళని, మనవరాళ్ళని అందరినీ కూడాను పరిపూర్ణంగా ఆశీర్వదించడం జరుగుతుంది. ఇది భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో పిండ ప్రదానాలు అనేటువంటివి విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని సంతరించుకున్నాయి. ఇటువంటి మాసిక ధర్మం సమయంలో స్త్రీలు పూజ చేయకూడదు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు రాత్రి ఉపవాసం ఉండాలి, భోజనం మాత్రం చేయకూడదు. తద్దినం పెట్టినటువంటి వ్యక్తి, భార్య తప్పనిసరిగా పాటించాలి. అంతేకాకుండా సౌఖ్యకరమైనటువంటి జీవితాన్ని ఆ రోజు పొందకూడదు. అంటే సంసారాన్ని నిషిద్ధం అన్నారు. చాలా బాగా మనకు శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి సంపూర్ణ ఆరోగ్యము, పితృదేవతల యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా కలిగి కలకాలం ధన, ఆరోగ్య, సంతోషకరమైన ప్రభావాలతో జీవితాన్ని కొనసాగించటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఇదే మన సనాతన ధర్మ సంస్కృతి.
సనాతన ధర్మంలో దాగిన అపురూపమైనటువంటి విధి విధానాల్ని మనం తప్పనిసరిగా పాటిద్దాం అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో